ఎస్ఐఆర్ గడువు పొడిగించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి లేఖ రాశారు. వివిధ పార్టీలు కలెక్టర్ల నుండి వచ్చిన విజ్ఞప్తులతో గడువు పెంచాలని ఈసీని కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీలో నెల రోజులుగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ గడువును పొడిగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ లేఖ రాశారు. వివిధ రాజకీయ పార్టీలతో పాటు కొన్ని అర్బన్ జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఇప్పటి వరకు 88% ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని సీఈఓ వివేక్ వెల్లడించారు. మొత్తం 4,16,00,000 ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయగా ఇప్పటి వరకు 3,69,00,000 మంది ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. ఇంకా 9% పైగా ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండడంతో గడువు పొడిగించాలని ఈసీని కోరినట్టు సీఈఓ వివేక్ తెలిపారు. మరోవైపు సర్వేలో భాగంగా ఇప్పటి వరకు ఏపీ వ్యాప్తంగా 14 లక్షల మందికి పైగా ఓటర్లు మరణించినట్లు అధికారులు గుర్తించారు. అలాగే బీఎల్ఓలు ఇళ్లకు వెళ్లిన 7 లక్షల మందికి పైగా ఓటర్లు అందుబాటులోకి రాలేదని, మరో 12 లక్షల మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్టు తేలింది. ఇంకా 1.67% ఎన్యూమరేషన్ ఫారాలు పెండింగ్ లో ఉన్నాయి. వాస్తవానికి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నేటితో ముగియనుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కాకపోవడంతో గడువు పొడిగించాలని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. ఈ క్రమంలోనే సర్ ప్రక్రియ గడువు పొడిగించాలంటూ సీఈఓ వివేక్ ఈసీకి లేఖ రాశారు.